చెర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ సాధారణ ఫ్యాక్టరీలో వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు కూలీల వేషంలో వచ్చి పట్టుకున్నారు. డ్రగ్స్ తయారీ, వాటి అమ్మకాలు రెండు హైదరాబాద్లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్స్ ఫ్యాక్టరీలో నెల రోజుల ముందే లేబర్గా చేరాడు మహారాష్ట్ర కానిస్టేబుల్. కంపెనీలో దిగుమతులు, కెమికల్స్, డ్రగ్స్ తయారీ సెంటర్, రవాణాపై నిఘా పెట్టారు. నెల రోజుల తర్వాత పక్కాగా డ్రగ్స్ తయారవుతుందని తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆకస్మిక దాడులు చేసి గుట్టు రట్టు చేశారు పోలీసులు. భారీ మొత్తంలో డ్రగ్స్ చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ వోలేటి. శ్రీనివాస్ వోలేటి ఎవరికి అనుమానం రాకుండా ఏమార్చాడు. రోజువారీ కూలీలను మారుస్తూ డ్రగ్స్ తయారు చేసేవాడు. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ వోలేటి బృందం 10 ఏళ్లుగా మెఫిడ్రోన్ డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నట్లు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫిడ్రోన్ డ్రగ్ను విక్రయించేవారని, ఒక్కో కిలో 50 లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవాడని గుర్తించారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ రాకెట్ను నడిపాడు. ఈ నెల 5న బంగ్లాదేశ్ యువతి నుంచి సేకరించిన ఆధారాలతో ఏకంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ పదార్థాలను సీజ్ చేశారు. సో డ్రగ్స్ దందాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, డ్రగ్స్ ఎప్పటి నుంచి తయారు చేసినట్టుగా గుర్తించారు? ఆ పోలీసుల దాడిలో ఎంత విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి? సో అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు? హైదరాబాద్ చెర్లపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా వాగ్దేవి ఫార్మా పేరుతోనే అక్కడ మెఫిడ్రిన్ డ్రగ్ ని తయారు చేస్తున్నట్టుగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించడం జరిగింది. ముంబైలో ఫాతిమా అనే బంగ్లాదేశ్ యువతిని ఆగస్టు 8న అరెస్ట్ చేయడంతో ఈ డొంక అంతా కూడా కదిలింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుంచే డ్రగ్స్ కొనుగోలు చేశాను, చెర్లపల్లిలో వాగ్దేవి ఫార్మా నుండి నేను కొనుగోలు చేశాను, శ్రీనివాస్ విజయ్ అనే వ్యక్తి కంపెనీ అదే, అక్కడ నుండే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా ఆమె చెప్పడంతోనే ముంబై పోలీసులు హైదరాబాద్ కు వచ్చి దాదాపు 25 రోజుల వరకు వాగ్దేవి ఫార్మాలో లేబర్ గా పనిచేస్తూ అందులో జాయిన్ అయ్యి ఒక కానిస్టేబుల్ అక్కడ నిజంగానే మెఫిడ్రిన్ డ్రగ్ తయారవుతుందా లేదా అనే సమాచారం తెలుసుకొని పక్కా ఆధారాలతోని అరెస్ట్ చేసేందుకు అక్కడ డెగా ఆపరేషన్ లాగా చేయడం జరిగింది. దాదాపు డైలీ లేబర్ గా దాదాపు 25 రోజుల పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ అందులో జాయిన్ అయ్యి అక్కడ ఏ డ్రగ్స్ తయారవుతుంది, ఎక్కడి నుంచి ముడి పదార్థాలు వస్తున్నాయి, ఎప్పటి నుండి ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు, కంపెనీకి సంబంధించిన సమాచారంతో పాటు అనేక సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 3 రోజుల క్రితం రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి అక్కడ 5 కిలోలకు పైగా తయారై ఉన్నటువంటి మెఫిడ్రిన్ డ్రగ్ తో పాటు ముడి పదార్థాలు పెద్ద ఎత్తున, ఎందుకంటే 35,000 లీటర్ల లిక్విడ్ ని అక్కడ 200 డ్రమ్ములను గుర్తించడం జరిగింది. ఆ డ్రమ్ములతో పాటు మరికొన్ని ఆ డ్రగ్ పౌడర్స్ ఏదైతే తయారు చేయడానికి వినియోగించేటువంటి ముడి పదార్థాలు అన్నిటిని కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ మార్కెట్ లో కోట్లలో ఉంటుందని చెప్తున్నారు, కానీ అధికారికంగా ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ ఇక్కడ చెర్లపల్లి పోలీసులకు ఉన్న సమాచారం ప్రకారం 11,58,00,000 విలువైన ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి శ్రీనివాస్ విజయ్ ని మరొక పట్వారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరితో పాటు బయోకెమిస్ట్రీకి సంబంధించిన బయాలజిస్టులు అందులో పనిచేస్తున్నారు. వారి పాత్ర ఎక్కడ వరకు ఉంది, ఎందుకంటే ఒక డ్రగ్ ని తయారు చేయాలంటే ఫార్మా కంపెనీలో నిపుణులు అయి ఉండాలి, ఎక్కడైనా పనిచేసి ఉండాలి, దానికి కెమిస్ట్రీకి సంబంధించిన మొత్తం ఫార్ములా తెలిసి ఉండాలి. అలాంటి వారే ఈ డ్రగ్ ని తయారు చేయగలుగుతారు. కాబట్టి శ్రీనివాస్ విజయ్ తో పాటు ఇంకెవరెవరు ఇతనికి సహకరించారు, దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని నిషేధిత డ్రగ్ ని ఏ విధంగా తయారు చేస్తున్నాడు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, లోకల్ డ్రగ్ కంట్రోల్ అధికారుల సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా ముందుకు వెళ్తుంది. అసలు డ్రగ్ పై ఉక్కుపాదం మోపుతుంటే ఇలా ఫార్మా కంపెనీలో సురేష్ అయితే అక్కడ చెర్లపల్లిలో ఎక్కువగా ఇటు కెమికల్ ఫ్యాక్టరీస్, ఇటువంటి ఫార్మా కంపెనీస్ చాలా వరకు ఉంటాయి. అంటే చాలా ఏళ్లుగా ఇక్కడ దందా సాగుతుందంటే మరి ఎప్పుడు ఎటువంటి లీక్ అంటే బయటపడలేదా? ఎప్పుడు ఇక్కడ డ్రగ్స్ తయారు కాబడుతున్నాయి అంటూ ఏదో ఒక దగ్గర నుంచి సమాచారం ఎప్పుడు రాలేదా? గతంలో ఏమైనా దాడులు జరిగాయా ఇటువంటి కేంద్రాలపైన? అంటే గతంలో అనేక దాడులు జరిగాయి.
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలపై నిఘా పెట్టడం జరిగింది. అక్కడ కూడా కొన్ని అనుమతి లేకుండా మెడిసిన్ గానీ డ్రగ్ గానీ తయారు చేసే కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో అంటే 1,000 కోట్ల రూపాయల వాల్యూ అని చెప్పేసి ముంబై పోలీస్ కమిషనర్ అక్కడ ఉన్నటువంటి చెప్తున్న ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 12,000 కోట్ల విలువ ఉంటుంది ఇక్కడ స్వాధీనం చేసుకున్న ముడి సరుకు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆ నిషేధిత డ్రగ్ ఎవరు కూడా తయారు చేయరు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఫార్మా కంపెనీలకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఉంటాయి. ఎలాంటి మెడిసిన్ తయారు చేయాలి, ఎంత మోతాదులో తయారు చేయాలి, ఎంత మోతాదులో తయారు చేయాలి, ప్రతిదానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, అన్నిటికీ అనుమతులు తీసుకొని చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు పెద్ద మొత్తంలో డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యంగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు, సిటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తున్న పరిశ్రమల మధ్య చెర్లపల్లిలో అన్ని పరిశ్రమల వాళ్ళ మధ్యలోనే 4 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకొని ఈ వాగ్దేవి ఫార్మా శ్రీనివాస్ విజయ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఓల్టి శ్రీనివాసు అనేక కంపెనీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నాచారంలో కూడా ఒక యూనిట్ ఉంది, ఆ యూనిట్ పైన కూడా రైడ్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు చెర్లపల్లిలో వాగ్దేవి ఫార్మా కంపెనీలో మరొకసారి సోదాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంటే ఇప్పటికే ముడి పదార్థాలన్నిటిని కూడా ముంబై రాత్రి నిన్న తరలించడం జరిగింది. 2 లారీల్లో ముంబై పోలీసులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కోర్టులో దానికి సంబంధించిన సీజింగ్ సంబంధించి ప్రాపర్టీ చూపించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ చెర్లపల్లి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇక ముంబై పోలీసులు శ్రీనివాస్ విజయ్ని పట్వారిని ఇద్దరిని కూడా కస్టడీ పిటిషన్ వేసి ఈరోజు కస్టడీ పిటిషన్పై విచారణ ముంబై కోర్టులో ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ నెట్వర్క్ పైన, ఎందుకంటే విదేశాలకి చాలా ఫార్మా కంపెనీలు ఏదైతే మెడిసిన్ డ్రగ్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మెడిసిన్ రూపంలో మాదక ద్రవ్యాలని మెఫిడిన్ డ్రగ్ని శ్రీనివాస్ విజయ్ ఎక్స్పోర్ట్ చేసినట్టు కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేశాడు, ఎక్కడ రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకు కూడా ఈ డ్రగ్ని అమ్మినట్టు కూడా తెలుస్తుంది. ఇతన్ని బ్యాంక్ అకౌంట్స్, సెల్ ఫోన్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. వాగ్దేవి ఫార్మాతోనే కాకుండా డ్రమ్ముల పైన అనేక కంపెనీలకు సంబంధించిన పేర్లు ఉన్నాయి. మెటీరియల్, ఆ మెటీరియల్ అంతా ఏ విధంగా ఇక్కడికి సప్లై చేస్తున్నారు, వీరికి సంబంధించిన నెట్వర్క్ ఏంటి, ఏదైనా ఒక ఫార్మా కంపెనీలో ఏదైనా ఫార్మాలో మెడిసిన్కి సంబంధించిన డ్రగ్ తయారు చేయాలంటే గవర్నమెంట్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే దాన్ని తయారు చేస్తారు, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏ పేరుతోనే అనుమతి తీసుకొని ఇక్కడ ఈ డ్రగ్ తయారు చేశాడు సంబంధించిన అధికారులు, ఎందుకంటే ప్రతి నెలకు ఒకసారి డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రతి కంపెనీలో కూడా తనిఖీలు చేస్తుంటారు, జనరల్ చెకింగ్స్ ఉంటాయి, ఎలాంటి ఫార్మా ఉపయోగించి మెడిసిన్ తయారు చేస్తున్నారు, ఆ డ్రగ్ సంబంధించిన మొత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అక్కడ వేస్ట్ మెటీరియల్ కూడా, ఎందుకంటే ఏదైనా ఫార్మా కంపెనీలో వేస్ట్ మెటీరియల్ని ఎక్కడ వేస్తున్నారు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు తీసుకోవాలి. కానీ ఇక్కడ పెద్ద మొత్తంలో చెర్లపల్లి అడ్డాగా ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు శ్రీనివాస్ విజయ్ అంటే ఇతనికి అధికారుల అండదండలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఇన్ని రోజుల పాటు అక్కడ పట్టుకోలేకపోయారనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇటు నార్కోటిక్ బ్యూరో పోలీసులతో పాటు ముంబై పోలీసులు కూడా దీనికి సంబంధించి దర్యాప్తు లోతుగా చేస్తున్నారు. అయితే ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో పోలీసులు హైదరాబాద్కి మాదక ద్రవ్యాలు ఎవరైనా తీసుకురావాలంటే భయం ఏర్పడే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ శ్రీనివాస్ విజయ్ ఇక్కడే మెఫిడిన్ డ్రగ్ని ఎలా తయారు చేశాడు, పోలీసుల నిఘా ఇంత ఉంది, ఎప్పుడు పట్టుకుంటే ఖచ్చితంగా జైలుకు వెళ్తామని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి నిషేధిత డ్రగ్ని తయారు చేశాడనే దానికి సంబంధించే ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చెర్లపల్లిలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు కావచ్చు అన్ని లీగల్గా ఉన్నాయా లేదంటే అనుమతులు లేకుండా ఏవేవి ఉన్నాయనే దానికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మా కంపెనీల పైన కూడా ఇక నిఘా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏ డ్రగ్ తయారు చేస్తున్నారు, అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకున్నారో, అనుమతులతోనే నడుస్తున్నాయా లేదా, వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు బంగ్లాదేశ్ యువతి ఫాతిమా ముంబైలో పట్టుబడిందంటే బంగ్లాదేశ్కి సంబంధించి నెట్వర్క్లో ఎంతమంది డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, ఆమెతో పాటు ఇంకా ఎవరెవరు ఇక్కడ డ్రగ్స్ కొనుగోలు చేశారు, వాటికి సంబంధించి
సంబంధించిన అకౌంట్స్ లావాదేవీలు, ఫాతిమా అకౌంట్స్ లావాదేవీలతో పాటు మొన్న అరెస్ట్ అయినటువంటి శ్రీనివాస్ విజయ్కి సంబంధించిన అకౌంట్స్ని లావాదేవీలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా ముంబై పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఇటు లోకల్ పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ఇలాంటి నిషేధిత డ్రగ్ ఎవరైనా తయారు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు, తనిఖీలు చేశారు. ఎక్కడైనా ఇలాంటి డ్రగ్ తయారు చేస్తే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కానీ ఇప్పుడు చెర్లపల్లిలో ఇంత పెద్ద మొత్తంలో ముడి పదార్థాలు తీసుకువచ్చి అక్కడ నిల్వ చేసి డైలీ లేబర్స్ని, అంటే ఒక రోజు వచ్చిన వారిని ఇంకో రోజు రాకుండా మారుస్తూ శ్రీనివాస్ విజయ్ అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిగా, ఎందుకంటే కొంతమందికే ఆ మెడిసిన్ డ్రగ్ తయారు చేసే నిషేధిత డ్రగ్ని తయారు చేసే వారు తప్ప మిగతా వారందరినీ కూడా లేబర్ని డైలీ లేబర్గా లేదంటే 10 రోజులు 15 రోజులకి ఒక్కొక్కరిని మారుస్తూ తీసుకునేవాడు అని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అరెస్టులు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఓలేటి శ్రీనివాస్ విజయ్కి సంబంధించి ఆయన బ్యాక్గ్రౌండ్ పైన కూడా విచారణ చేస్తున్నారు. ఇక లోకల్ పోలీసులు కూడా సమాచారం సేకరించడం జరిగింది. ఇంటెలిజెన్స్, ఎస్బీ, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ అధికారులే ఈ రోజు కానీ రేపు మెరుపు దాడులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. మరొకసారి చెర్లపల్లి వాగ్దేవి ఫార్మాలో కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ రోజు తనిఖీలు చేస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కేసు ముంబై పోలీసులు నమోదు చేశారు కాబట్టి ముంబై పోలీసులు లోతుగా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ 25 రోజుల పాటు వాగ్దేవి కంపెనీలో పనిచేసిన తర్వాతే మొత్తం మెటీరియల్ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్కి సిద్ధంగా ఉన్న సమయంలో అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. స్వయంగా ఫాతిమాని హైదరాబాద్ తీసుకువచ్చి అదే కంపెనీ అని చూపించిన తర్వాతే లోపలికి వెళ్ళి సోదాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్కి సంబంధించిన ముడి సరుకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. చెర్లపల్లిలో భారీ డ్రగ్స్ దందా బయటపడింది. కొన్ని వేల కోట్ల విలువ చేసే 12,000 కోట్ల విలువ చేసే ఒక భారీ డ్రగ్ తయారు చేస్తూ శ్రీనివాస్ విజయ్ ఓలేటి పట్టుబడ్డాడు. ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో వాగ్దేవి ల్యాబ్స్లో ఈ డ్రగ్స్ దందా జరుగుతుంది. గత 10 ఏళ్లుగా శ్రీనివాస్ ఓలేటి ఈ రకంగా డ్రగ్స్ సరఫరా చేస్తారు దేశ విదేశాలకంటూ. మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇక దీంతో చెర్లపల్లిలో ఉన్నటువంటి ఇంకా అనేక ఫార్మా కంపెనీల పైన కూడా నిఘా మరింతగా పెరిగే అవకాశం ఉంది.